చాలా అందంగా ప్రకృతి ఒడితో నిండిపోయినట్టు చూడ్డానికి చాలా చాలా బావుంది కదండీ! ఇదైతే ఒకరు వారి కోసం పర్సనల్‌గా నిర్మించుకున్న దేవాలయం అనమాట. చూడ్డానికైతే చాలా బావుంటుంది. మనం కూడా వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంతకీ ఏ గుడి అనుకుంటున్నారా? ఇది ఒక శివాలయం. యోగలింగేశ్వర స్వామివారి దేవస్థానం. బయట నుంచి చూడగానే మొత్తం మొక్కలతో గుబురుగా కనిపిస్తూ, నీటిలో జ్ఞానముద్రలో శివయ్య ఉన్నప్పుడు మనకి చాలా అందంగా అయితే బయట నుంచి కనిపిస్తది. లోపలికి వెళ్లి చూస్తే ఆ పక్షుల కిలకిలా రావాలు, అక్కడున్న ప్రతి శిల్పఖండం కూడా చూడడానికి చాలా అందంగా అయితే అనిపిస్తుందనమాట. చూడగానే అనుకుంటాం అనమాట, ఇంతలా ఎలా నిర్మించారా అని చెప్పి. నిజంగా వారి ఆలోచనకి జోహార్ అనిపించేలాగా ఉంటదండి. చూడగానే మనకి ఫస్ట్ కలిగే ఒపీనియన్ ఏంటంటే, ఇంత అద్భుతంగా ఉంది, ఎంత బావున్నాయి ఈ మొక్కలు, ఆ పక్షులు, కుందేళ్ళతోటి చూడడానికి ఎంతో అందంగా ఉందని మనకైతే అనిపిస్తుందనమాట. కార్తీక మాసంలో మా ఫ్రెండ్ వాళ్ళు ఈ టెంపుల్‌కైతే వెళ్ళారనమాట. ఇక్కడ ఫోటోస్ పెట్టారు. అప్పుడు నేను చూసి ఎక్కడండి ఈ టెంపుల్ అని అడిగితే భీమవరంలోనే అన్నారు. భీమవరంలోనే ఈ టెంపుల్ ఎక్కడా అనుకున్నాను. ఇంతకీ భీమవరంలో ఈ టెంపుల్ చెన్నమేరంలో ఉంటుందండి. సచివాలయానికి దగ్గరలో ఉంటుందనమాట. అనాకోడే రోడ్డుకి మనం చెరువు ఉంటుంది. చెరువుకి ఇవతల వైపు ఈ టెంపుల్ అయితే ఉంటుందనమాట. ఇక్కడైతే యాక్చువల్‌గా ఏ ఫోటోసు, వీడియోస్ అయితే అస్సలు అలౌ చేయరనమాట. నేనైతే రిక్వెస్ట్ చేసి నేను పైన అసలు టెంపుల్‌లో ఏ వీడియోస్ తీయను. కింద మాత్రం తీస్తానంటే ఎంట్రన్స్‌లో మనం చూస్తే మొత్తం ఆ మొక్కలతోటి అక్కడున్న అసలు ప్రతీదీ చూడడానికి చాలా అందంగా, అద్భుతంగా అయితే అనిపిస్తుందనమాట. ఆ పక్షుల కిలకిల రావాలని వింటూ ఆ పచ్చదనం నెక్స్ట్ వచ్చి మనం అక్కడ చూసే ప్రతి శిల్పం కూడా చాలా అందంగా అయితే ఉంటుందండి. ఇంకా పైన యోగలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే మనసంతా ప్రశాంతతతో నిండిపోతుందనమాట. అలా ఎళ్లి మెడిటేషన్ చేసుకోవడానికి ఆ ప్లేస్ అయితే చాలా బావుంటుందండి. పైనున్న శివయ్య అయితే ఇంకా అందంగా ఉన్నారు. ప్రతి సోమవారం, శుక్రవారం ఇక్కడైతే యోగలింగేశ్వర స్వామి వారికి హారతులు జరుగుతాయంట. అవి ఇంకా చాలా బావుంటాయని చెప్పారనమాట. అందుకని చెప్పి మండే అయితే వెళ్ళి ఆ లోపల జరిగే హారతిని కూడా చూశానండి. హారతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 7కి స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా 9:30 వరకైతే ఉంటుందనమాట. యాక్చువల్‌గా అయితే ఈ గుడికి సంబంధించి ఎటువంటి వీడియోసు, ఫోటోస్ అయితే మనకైతే ఇప్పటివరకు లేదు. భీమవరంలో ఉంటూనే ఇన్ని సంవత్సరాల నుంచి నేను మిస్ అయ్యానా అనిపిచ్చింది. వీలున్న వాళ్ళు విజిట్ చేయండి.